నిరుద్యోగులకి ఏంటంటే చెల్లి చక్కగా మాట్లాడుతుంది, బాగానే ఉంది, వివరంగా మాట్లాడుతుంది. చెల్లి దృక్పథం మొత్తం కూడా ఒక డిఎస్సి మీదే ఉంటుంది. ఫస్ట్ టైం రాసింది కాబట్టి ఎట్లా ఎన్ని వచ్చినాయమ్మా నీకు? 112 అంటే పర్లే, తెలివిగలది, మరి మంచి తెలివిగలది, మంచిగా మాట్లాడుతుంది, బాగానే ఉంది. మొదటి ప్రయత్నంలో కూడా పరీక్ష రాస్తే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది, హైదరాబాద్ కాబట్టి. ఓకే, నేను ఎక్కడ అంటే ఇక్కడ రాయొచ్చు, నువ్వు అక్కడ రాయొచ్చు, సెంటర్ ఇక్కడ పెట్టుకున్నావు. ఓకే, సరే ఇది ఏంటంటే నార్మలైజేషన్ అట్లాంటిది ఏం ప్రాబ్లం ఉండదు కాబట్టి సరే. మొత్తానికి అయితే చెల్లి బాగానే మాట్లాడుతుంది, ఈ మధ్యకాలం మంచిగా కనపడుతుంది. మేమేమంటున్నామంటే ప్రభుత్వానికి పరీక్షలు పెట్టడం డిఎస్ఏ కాదు, అర్థం చేసుకోవాలి. మీరు రాజకీయాలు మాట్లాడద్దు, మధ్యలో అడ్డు తగలకు. ఇప్పుడు ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఇట్లనే పారదర్శకంగా పరీక్షలు పెట్టక, వేగవంతంగా పరీక్షలు పెట్టక, తొందరగా కొలువులు ఇవ్వక, ఒక తరం అంటే మా తరం నష్టపోయింది. తెలంగాణ ఉద్యమం రాసినప్పుడు అంటే తెలంగాణ నేను యాస్పిరెంట్గా అంటే చదువుకున్నాం, కానీ నా లక్ష్యం ఏంటంటే రాజకీయాల్లోనే ఉన్నాం. మా లక్ష్యం అదే, పొద్దున్న లేస్తే మేము రాజకీయం, యూనివర్సిటీలో ఉన్న సమస్యలు, పరిష్కారాలు, పోరాటాలు ఇట్లుండేది. అయితే కేసీఆర్ ప్రభుత్వంలో మాతో పాటు చదువుకున్నటువంటి లైబ్రరీలో మీరు చదువుకున్న చాలామంది నిరుద్యోగులు నష్టపోయారు ఒక తరం. ఓకే, ఎందుకంటే పరీక్ష రాస్తే ఉద్యోగం వస్తుందో రాదో అని నమ్మకం లేదు. ఒక నిరుద్యోగి నమ్మకం లేదు. ఏ ఎగ్జామ్ పెట్టినా ఎక్కడో చోట లీకు, ప్రశ్నపత్రాలు లీకు. ఫస్ట్ కేసీఆర్ పెట్టినటువంటి పరీక్ష సింగరేణి ఉద్యోగాల్లో జరిగింది. ఓకే, 2016 అనుకుంటా. అప్పుడు చెల్లి ఎక్కడుందో, అప్పుడు ఏం చదువుతుందో తెలియదు. అన్ని క్లరికల్ ఉద్యోగాలు మొత్తం కూడా అమ్ముకున్నారు. ఒక కాలనీలో 70 మందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఒక ఇంట్లో 4 ఉద్యోగాలు వచ్చినాయి. అసలు చరిత్రలో ఎప్పుడు జరగలే. ఆ విధంగా వస్తే పెద్ద ఎత్తున పోరాటం చేస్తే సిబిసిఐడి ఎంక్వైరీకి ఇచ్చారు. ఆ ఎంక్వైరీ పేరుకే ఇచ్చారు, కానీ దోషులు ఎవరూ తేల్చలేదు. ఆ ఉద్యోగాలు అసలు ఆపలేదు, వట్టనే భర్తీ చేసేసారు ఆ ఉద్యోగాలని. నిరుద్యోగుల్లో ఒక నమ్మకం సడలింది. ఆ తర్వాత గ్రూప్ 2 వేశారు. గ్రూప్ 2 వేస్తే పెద్ద 400 నేనే పోరాటం చేసిన. ఓకే, నా ఈ పోస్టు సరిపోవు అని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేస్తే పట్టించుకోలే. పెద్ద ఎత్తున ఇప్పటికన్నా నాంపల్లి కోర్టులో తిరుగుతాను నేను ఆ కేసు. వీళ్ళు ఆగి చాలామంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఆ పరీక్ష పెట్టడం కూడా సక్రమంగా రాలే. వైట్నర్ వాడొద్దని ఉంటే 50,000 మంది యథేచ్ఛగా వైట్నర్ వాడారు. ఆ పరీక్ష తప్పు అని రెండో రోజు చెప్పినాం మేము. ఫస్ట్ అయిపోయిన రెండో పరీక్ష రోజు మొదటి పరీక్షలో తప్పులు జరిగినాయి, రెండో పరీక్షలో మళ్ళీ ఇదే జరిగినాయి. 50,000 మంది వైట్నర్ వాడే సాక్ష్యాధారాలు సహా ఇచ్చినాం. అయినా మొండు పట్టుబట్టి హైకోర్టు లాయర్లను పెట్టేసి మేము కొట్లాడలేకపోయాం కోర్టుల్లో. మాకు ఆర్థిక నిరుద్యోగులు కాబట్టి ఆర్థికంగా సహకారం కూడా అప్పుడు లేదు. పోయి ఏదో ప్రయత్నం చేసినాం, కాలే, కోర్టు తీర్పు ఇచ్చింది. సరే, ఆ ఉద్యోగాలు నింపేశారు, అవి కూడా కానిచ్చేశారు. ఇక గ్రూప్ 1 మెయిన్స్ ఏది 2011 మేము తెలంగాణ ఉద్యమంలో బీడీ కాలేజ్, రాజారాం గారు కూడా తెలుసు, బీడీ కాలేజ్ జరుగుతుంటే మా గ్రూప్ 1ని మేము ఇచ్చుకుంటాం, మీరే ఇవ్వడానికి సీమాంధ్రులు అని చెప్పి ఆ పేపర్ బయట తీసుకొస్తారు. ఫిలిమ్స్ తెలిసి ప్రకటించారు. మెయిన్స్ ఎగ్జామ్ 2016లో జరిగింది. ఓకే, జరిగితే కొంతమంది అభ్యర్థులు ఏం చేశారు, ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది కట్ర అంతా. కొంతమంది అభ్యర్థులు ఏం చేశారంటే 5 ప్రశ్నలు తప్పు ఉన్నాయి ప్రిలిమ్స్లో, ఆ 5 మార్కులు మాకు కలిసినట్లయితే మేము కూడా మెయిన్స్కి అర్హత సాధించే వాళ్ళమే అని హైకోర్టుకు పోయారు. సుప్రీంకోర్టు దాపోతే సుప్రీంకోర్టు ఏం చేసి ఆ ఎగ్జామ్ రద్దు చేయండి, వీళ్ళు కూడా అర్హత కల్పించండి, మొత్తం మళ్ళీ మొదటికి వచ్చింది మోసం. ఈ విధంగా చిక్కులతో నోటిఫికేషన్లు ఇవ్వటం, పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేయలేదు. అయితే అది ఆంధ్రలో సరే అయిపోయింది. ఆ ఫలితాలు, ఆ ఎగ్జామ్ కూడా మళ్ళీ తిరిగి పెట్టారు. కొంటా చక్రపాణి చైర్మన్ ఉన్నప్పుడు రిజల్ట్ ఫలితాలు విడుదల చేశారు. మెయిన్స్ కూడా విచిత్రం ఏంటంటే రిటర్న్ రాత పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులకేమో అప్రాధాన్య పోస్టులు ఇచ్చారు, ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకేమో ప్రాధాన్యమైనటువంటి ఉద్యోగాలు ఇచ్చారు. అప్పుడు నా దగ్గరకు వచ్చారు. వస్తే ఇదేంది నీ కథ అని చెప్పి, నువ్వే ప్రొఫెసర్ అంటావు, నీ కథ ఏందని చెప్పి పోయినా, పెద్ద ఎత్తున వేసుకొని పోయినా. దెబ్బకు భయపడి చెమటలు బట్టి ఇది నా తప్పు కాదు, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తప్పు అన్నాడు. మరి తప్పు అయితే జవాబుదారితనం ఏదన్నా, చర్యలే అన్నా. నువ్వు తీసుకుంటావా, ముఖ్యమంత్రి తీసుకుంటావా, ఎవరు తీసుకుంటారని పెద్ద ఎత్తున లొలి చేసింది. భయపడి మళ్ళీ లిస్టు మార్చి నిజమైన అభ్యర్థి కొంత మేరకు న్యాయం జరిగింది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఈ విధమైన తప్పులు, పొరపాట్లు, లోపాలు అన్నిటి మూలంగా నిరుద్యోగుల జీవితాలు నాశనమైనవి. అయితే అందుకే మేమేమంటున్నామంటే ఒక మంచి ఆవిష్కరించేటప్పుడు ఒక శాస్త్రవేత్త ఎన్నో ఇబ్బందులు పడతాడు. అది ఆవిష్కరణ గురైన తర్వాత ప్రపంచం మొత్తం దాన్ని వాడుకుంటుంది, ఆనందపడుతుంది.
అట్లా మాకు ఒక లక్ష్యాలు ఉన్నాయి. వీళ్ళని వేగవంతంగా పారదర్శకంగా ఉద్యోగాలు పెట్టాలి, వీళ్ళని ప్రభుత్వ టీచర్లకు చూడాలి, ప్రభుత్వ ఉద్యోగులకు చూడాలి, తొందరగా మళ్ళీ ఉద్యోగాల క్యాలెండర్ తయారు చేయాలనే లక్ష్యంతో, చెడు లక్ష్యంగా చెడగొట్టాలని కాదు, ఉద్యోగాల క్యాలెండర్ ద్వారా ప్రతి నిరుద్యోగ గందరగోళం, ఏ పరీక్ష ఎప్పుడు ఉంటుందో, డిఎస్సి ఎప్పుడు వచ్చి దీని నెలలో ఉంటుందా, వచ్చే నెలలో ఉంటుందో, గ్రూప్ 2 ఎప్పుడు ఉంటుందో, ఇప్పుడు అసలు మేము పోరాటం చేసిందే కేసీఆర్ ప్రభుత్వం మీద. ఉద్యోగాల క్యాలెండర్ ఎప్పుడు ఇస్తావు కేసీఆర్ అని నేను కానీ, అటు కోదండరామ్ గారు కానీ, ఇంకా ఎవరైతే ఆ రోజు ఉన్నటువంటి 2014కి వెళ్ళి నిరుద్యోగం చేసి ఆర్ట్స్ కళాశాల మైదానంలో పెట్టినాం. అసలు నియామకాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణలో నియామకాలే లేకుండా పోతున్నాయి. అసలు ఏంది మా పరిస్థితి ఏంటంటే టీఎస్పీఎస్సీ ఏర్పాటు ఎప్పుడు చేస్తామని కూడా ప్రశ్నించడం. టీఎస్పీఎస్సీ ఏర్పాటు చేసిన మా కొలువుల సంగతి ఏందని ఎమ్మడబడ్డాం. కాబట్టి ఈ విధంగా అన్ని రకాలుగా కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా అప్పుడు లక్ష్యం నెరవేరలేదు. ఇప్పుడు మాకు నిరుద్యోగుల ఎవరైతే మేధావులు నిరుద్యోగులు కళ్ళగన్నారో ఆ కళ నెరవేరబోతుంది. సమస్త రోగాలకు కళ నెరవేరబోతుందని మీరు చెప్తున్నారు, కానీ మా కళలను చేశారని చెప్పేసి వాళ్ళు మాట్లాడకు, వాళ్ళ ఆవేదన ఉంటుంది. ఇప్పుడు ఏ విద్యార్థి నిరుద్యోగి కూడా ఒకరోజు సమయం దొరికితే బాగు, ఒకరోజు సమయం ఇప్పుడే కాదు రేపు నేను చెప్తాను, ఇప్పుడే చెప్తాను. రేపు మన ఈ ఎగ్జామ్ వాయిదా వేసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకో రోజు పెట్టిన తర్వాత కూడా బాగా నెల రోజులు టైం దొరికితే బాగా అనే వాళ్ళు కూడా ఉంటారు. ఇది సహసిద్ధమైనటువంటి మానసిక పరిస్థితి, ఇది ప్రతి నిరుద్యోగి కూడా ఉంటుంది. అంటే చదివినా కానీ అరే రివిజన్ కాలేదు, ఇంకోసారి చదువుకుందాం, 100 మార్కులు, సిలబస్ చాలా ఉంది, ఇందులో మన సైకాలజీ వచ్చి చేరింది, కేసీఆర్ ప్రభుత్వం సిలబస్ మార్చింది, మేమైతే ఏం ముట్టుకోలే, అదే నోటిఫికేషన్ ఇచ్చినాం. అయితే ఇక్కడ డిఎస్సి పరిస్థితి ఏంటంటే విద్యార్థి ఎవరైతే ఉన్నారో నేను లైబ్రరీలో మెయిన్ లైబ్రరీ కూడా చదువుకున్నా, మేమే సగం చదివిన వాళ్ళు మా లక్ష్యం వేరు కాబట్టి చదువుకునేది ఆ జ్ఞానమే ఇప్పుడు మాకు ఉపయోగపడుతుంది. ఈ డిస్కషన్లో కానీ ఈ టీవీ 14 ఏళ్ళుగా ఎవరైతే ఏకాగ్రతతో చదివారో ఒక లక్ష్యం బట్టి నేను టీచర్ కావాలని చదివిన టీచర్ అయ్యాడు. నేను గ్రూప్ 1 సివిల్స్ ప్రిపేర్ అవుతా, సివిల్స్లో నేను సాధిస్తా అని బయట ప్రపంచాన్ని వదిలిపెట్టి ఏకాగ్రతతో చదివారు. అట్లాంటి వాళ్ళు సివిల్ సర్వీస్ సాధించారు. ఒకవేళ సాధించకపోయిన తర్వాత గ్రూప్ 1 ఆఫీసర్లు అయ్యారు. అంతేగాని ఇప్పుడు రేపు ఎగ్జామ్ పెట్టుకుని చెల్లి ఎడకొచ్చింది, మా ధైర్యాన్ని నేను మెచ్చుకోవాలంటే మంచి మార్కులు ఉన్నాయి, చాలా 120 మార్కులు వచ్చినాయంటే గ్రేటే, గొప్పదే, తప్పకుండా ఉద్యోగం కూడా వస్తుంది, నేను ఆశీర్వదిస్తాను అమ్మాయికి ఉద్యోగం రావాలని కూడా. అయితే నేను ఏమంటాను అంటే చాలా తప్పు చేస్తాను. సెప్టెంబర్ 6న 2000 మంచి మార్కులు రావాలని ప్రిపేర్ నేను ఎవరిని చెడిపోవాలని కోరుకోను. 2023 సెప్టెంబర్ 6న కేసీఆర్ ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ ఇచ్చింది 5000 ఉద్యోగాలు. అవును, ఈ సెప్టెంబర్ అంటే నేను విద్యార్థి అనేవాడు ఒక టీచర్ ఉద్యోగం సాధించాలంటే నేను రాజకీయం ఉందనుకో పొద్దున్న 4 పేపర్లు చదువుతా, ఏ పేపర్ నమస్తే తెలంగాణ కూడా చదువుతా, ఏ పేపర్లో ఏముంది మనం ఎట్లా మాట్లాడాలి ముందే సిద్ధం అవుతాం. ఏందనేది ఇప్పుడు మీ డిబేట్కి వచ్చినప్పుడు కూడా సబ్జెక్ట్ అంశం ఏందనేది ముందే సిద్ధపడతాం. అంటే 2023 సెప్టెంబర్లో కేసీఆర్ ప్రభుత్వం సిలబస్ అదే కదా, గతంలో ఉంది కొంత సైకాలజీనో తర్వాత ఇంకేదో కరెంట్ అఫైర్స్ మారుతుంటుంది అది. అయితే అది చదువుకోవాల్సి వస్తుంది. సెప్టెంబర్ నుంచి మళ్ళీ మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత మరి 24లో ఫిబ్రవరి నెలలో పోస్టులు పెంచేసి మళ్ళీ కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇస్తుంది దరఖాస్తు చేసుకోమని. సిలబస్ అట్లే ఉంచాడు, మార్చలే, సిలబస్లో ఏ మార్పు చేయలే, కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన సిలబస్నే పెట్టినాం. అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఫిబ్రవరి అంటే మళ్ళీ వేసుకోండి 6 నెలలు ఆడ. 6 నెలల్లో తప్పకుండా నేను కష్టపడి డిఎస్సీగా మనం సివిల్ సర్వీస్ ప్రిపేర్ కావట్లేదు, ప్రపంచం చరిత్ర మొత్తం మనం చదవట్లే, ప్రపంచం మొత్తం చదవట్లే, ప్రిలిమ్స్ క్వాలిఫై కావాలి, మెయిన్స్ రాయాలా, డిస్క్రిప్టివ్ రాయాలని కాదు, ఒక టీచర్ అభ్యర్థి సిలబస్ మనం చదివేది. అది 6 నెలలు సమయం ఇచ్చినాం. మళ్ళీ ఇంకా సమయం వచ్చింది, ఇంకా వాయిదా కావాలని కోరుతాను, తప్పులేదు, కోరటం తప్పులేదు నేను అంటున్నా. కానీ ప్రభుత్వం ముందేంది డేట్లు ఆ రోజు నోటిఫికేషన్లో కూడా జులైలో పెట్టే అవకాశం ఉంటుంది. అది ఏ నోటిఫికేషన్లో కూడా ముందే చెప్తారు జులైలో పెడతాం, డేట్ ప్రకటించాలి ఆ రోజు. ఇప్పుడు జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సి పరీక్ష జరుగుతుంది. మధ్యలో టెట్ కావాలని వాదన వచ్చింది. అరే నిరుద్యోగులు అడుగుతున్నారు కదా, అట్లా అశోక్ సార్ లాంటి వాళ్ళు కూడా డిమాండ్ చేశారు. ఆయన కూడా టెట్ కావాలి, ఎందుకు కావాలి, ఆయన కూడా మూమెంట్ దాంట్లో పాల్గొన్నాడు. ఆయన డేట్స్ కూడా ఇచ్చిండు. మళ్ళీ ఏ రోజులు హబ్బ అద్భుతం కూడా అన్నాడు, అసలు ఈ డేట్లు అద్భుతంగా ఉన్నాయని భజన చేసిండు ఆ రోజు అశోక్ గారు. ఆ వీడియోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సరే మళ్ళీ ఆయన టెట్ కావాలంటే నిరుద్యోగుల ప్రయోజనం కోసం నిరుద్యోగుల రుణం తీర్చుకోవాలి కదా. మనం రుణం ఎందుకు తీర్చుకోవాలనుకుంటున్నాం అంటే వాళ్ళ కృషి ఉన్నది, ప్రభుత్వ ఏర్పాట్లు వాళ్ళ భాగస్వామ్యం ఉన్నది కాబట్టి వీళ్ళకి రుణం తీర్చుకోవాలని టెట్ కూడా అవకాశం ఇచ్చింది. ఒక 30,000 మంది మళ్ళీ యాడ్ అయ్యారు దానికి. 2,79,000 మొత్తం ఈ పరీక్ష రాస్తున్నారు. ఇప్పటి వరకు 2,30,30,000 పైసలకు ఆల్ టికెట్ డౌన్లోడ్ అని పరీక్ష రాయడానికి సిద్ధపడుతున్నారు.
ఎవరైతే ఫస్ట్ ఒక అభ్యర్థికి నేను ఏం చెప్తానంటే తన మీద తన నమ్మకం ఏర్పాటు చేసుకోవాలి, తను నమ్మాల, ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఆ ఉపాధ్యాయ శిక్షణ పొందిన అభ్యర్థులు ఇంకా ఉండాలి. ఎందుకంటే రేపు వీళ్ళు భావి భారత పౌరులు తయారు చేస్తారు. వాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా వీళ్ళే తయారు చేసేది. అన్ని మెథడాలజీ, సైకాలజీ, రకరకాల చైల్డ్ సైకాలజీ అన్నీ చదువుతారు వీళ్ళు. ఓకే. కాబట్టి నేను ఏమంటానంటే వీళ్ళ మీద వీళ్ళకి నమ్మకం లేక ఇంకా టైం కావాలి అంటున్నారు. 20-40 రోజులు సాంకేతికమైన అంశాలు పెట్టుకోండి. కానీ మేము మా ప్రాధాన్యత ఏంటంటే ఇక్కడ అన్నీ చూసుకోవాలి. డిఎస్సి జూలై 18 నుంచి ఆగస్టు 5 అంటే 17 రోజులు. ఎన్ని రోజులమ్మా ఎగ్జామ్ ఉంది? 17 రోజులు ఉంది, 18 రోజులు ఉంది. 18 రోజులు లెక్క కాదు, మళ్ళీ పొడిగిద్దాం 45 రోజులు. 45 రోజులు పొడిగిస్తే ఈ డిఎస్సితో పాటు గ్రూప్ 2 కూడా ఎట్లా అడుగుతున్నారో అది కూడా చేంజ్ చేయాలి, పొడిగించాలి. గ్రూప్ అక్టోబర్లో మెయిన్స్ పొడిగించాలి. కానీ గ్రూప్ 2 సానుకూలంగా స్పందించారు, కానీ డిఎస్సి ఎందుకు స్పందించలేకపోతున్నారు? నన్ను చెప్పాలి. అక్టోబర్ అన్ని వరుసగా పొడిగించుకుంటూ పోవాలా? వీళ్ళ నియామక కొలువుల ఉద్యోగ నియామక ప్రక్రియ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఎప్పుడైందంటే నెక్స్ట్ ఇదే టైంకి అయింది. అయితే ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే నేను ఏదో డబ్బా కొట్టడం ఇంకోటి కాదు, ముఖ్యమంత్రి ప్రభుత్వ పాఠశాలలో పాస్ అయినటువంటి 10వ తరగతి పాస్ అయిన విద్యార్థుల వద్దకు వెళ్ళి వాళ్ళని అభినందించలేదు. తొలిసారి ముఖ్యమంత్రి. నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా, గవర్నమెంట్ స్కూల్ని తీర్చిదిద్దుతా, ప్రైవేటు పాఠశాల స్థాయి కన్నా ఎక్కువ తీర్చిదిద్దుతా, 2000 కోట్లు కేటాయిస్తా, ఉపాధ్యాయులు నియమిస్తా అని చెప్పిండు. అయితే ఈ జులైలో మేము అనుకున్నాం తొందరగా సరే ఇప్పుడు కాలేదు, ఆగస్టు కల్లా ముగించేసి వీళ్ళని వేగవంతంగా వీళ్ళకి జాగ్రత్తగా పరీక్షలు పెట్టి పకడ్బందీగా పరీక్షలు పెట్టేసి ఎవరైతే ఉద్యోగాలు సాధిస్తారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ పిల్లల పాఠశాల పేద పిల్లలకు చదువు చెప్పాలి అనే లక్ష్యం తప్ప ఇంకొక దురుద్దేశంగా లేదు. వీళ్ళకి సమయం ఇవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే ఇవి కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న నోటిఫికేషన్లు. ఈ నోటిఫికేషన్ తొందరగా అవగొట్టేసి ఉద్యోగాల క్యాలెండర్ మళ్ళీ 8,000 10,000 ఉన్నాయి టీచర్ ఉద్యోగాలు. కేసీఆర్ గారు దాంట్లో 5,000 మీరు మళ్ళీ 6,000 కలిపిన. మళ్ళీ ఏంటంటే వీళ్ళు బోంగా 10 ఏళ్లలో టీచర్ ఉద్యోగాల్లో పదోన్నతులు కల్పించలేదు. ఎస్జిటి లాగానే ఉండు, స్కూల్ అసిస్టెంట్ లాగానే ఉండు, స్కూల్ అసిస్టెంట్ గెస్టెడ్ హెడ్ మాస్టర్ కావచ్చు, గెస్టెడ్ మామూలు హెడ్ మాస్టర్ కావచ్చు, గెస్టెడ్ హెడ్ మాస్టర్ కావచ్చు, ఎంఈఓలు కావచ్చు, ఇట్లా అవి ముట్టుకోలేదు. రేవంత్ రెడ్డి గారు ఇచ్చేసి ఎందుకు ఖాళీలు ఏర్పడితే వీళ్ళు బోంగా ఇంకా ఖాళీలు ఉంటే మళ్ళీ కొత్త తరానికి మళ్ళీ ఎవరైతే రాసుకుంటారో ఇందులో విఫలమైతే, ఇంకో తొలి ప్రయత్నంలో విఫలమైతే, లేదంటే రెండో ప్రయత్నంలో విఫలమైతే, కొంతమందికి తొలి ప్రయత్నంలో రావచ్చు, వాళ్ళు బాగా ఇట్లాంటి అమ్మాయిలు తొలి ప్రయత్నంలో వస్తుంది చదువుకున్నాడు. ఇంకో రెండో ప్రయత్నం రాకపోవచ్చు, మూడో ప్రయత్నం రాకపోవచ్చు, నాలుగో ప్రయత్నం రావచ్చు. ఒకవేళ ఆఖరి దశలో 40 సంవత్సరాల వయసులో కూడా టీచర్ కాదు. కానీ ఈ రోజు ఈసారి ఏజ్ బార్ అయిపోతుంది కదా, ఈ లోపే ఎవరికైనా తప్పదు, ఏదో ఒక రోజు ముగింపు ఉంటుంది. ప్రతి దానికి కూడా, ప్రతి పరీక్షకు కానీ, మనిషికి కానీ, పరీక్షకు కానీ, మరి రాయటానికి దరఖాస్తు చేసుకోవడానికి కూడా ఉన్నది. మరి 50 ఏళ్ళు పెట్టుకుందాం, అది కూడా ప్రజాప్రభుత్వమే. 50 ఏళ్ళు పెట్టుకుందామా? రేవంత్ రెడ్డి గారు అడగకుండానే 40 ఏళ్ళు చేసిండ్రు. 40 ఏళ్ళ వరకు దరఖాస్తు చేసుకోమని అవకాశం ఇచ్చిండ్రు. అయితే ఇప్పుడు మా లక్ష్యం ఉద్యోగాల క్యాలెండర్ తయారు చేయాలి. అందులో వెంటనే ఉద్యోగాలు, ఇప్పుడు అమ్మాయికి ఉద్యోగం వస్తుంది, ఇట్లాంటివి అమ్మాయిలకి ఎవరన్నా విఫలమైతే తొలి ప్రయత్నంలో మళ్ళీ 8,000 ఇప్పుడు లెక్క ప్రకారం బదిలీలు, పదోన్నతులు. 40 ఏళ్ళు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం ఒకటే డిఎస్సి ఇచ్చింది. అది నేను 2 సార్లు పాదయాత్ర చేసి సుప్రీంకోర్టు దాకపోయినాం. మేము బురద నీళ్ళలో జలదీక్ష చేసినాం. అన్ని స్టేట్ పేపర్ న్యూస్లు, ఇవన్నీ అబద్ధాలు కాదు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తే అప్పుడు కానీ డిఎస్సి నోటిఫికేషన్ అది కూడా కింద మీద పడి ఇచ్చారు వాళ్ళు. అర్థమైందా? అది కూడా ఎన్నో రకాల, కొంతమందికి మొన్నటి వరకు కూడా పోస్టింగ్ లీలే. కాబట్టి ఇట్లాంటి సమస్యల నుంచి నిరుద్యోగ యువతను బయటపడేసి ఒక మంచి మార్గం, ముళ్ళబాటలోంచి మంచి మార్గంలో దిక్సూచిగా వాళ్ళకు ఉండాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తుంటే ఇందులో సరే నిరుద్యోగులు ఉన్నారు. నిరుద్యోగుల ఉద్యమంలో కొంతమంది వీళ్ళు కరెక్టే చేస్తున్నారు, అందులో కొంతమంది జొరబడ్డారు, కొంతమందిని పెట్టుకున్నారు. ఎందుకంటే దీన్ని రెచ్చగొట్టాలని. ఇప్పుడు ఎందుకంటే రేపు రుణమాఫీ అవుతుంది. ప్రతిపక్షాలకు ఏంది, ప్రశ్నించడానికి అంశాలు కావాలి, చర్చించడానికి. సమాజంలో ఎప్పుడు అలజడి ఉండాలి. అలజడి ఉంటేనే ఇది పట్టుకొని అంశం పట్టుకొని ప్రజల్లో పోవాలి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో పూర్తిగా విఫలమైపోయింది. 14వ స్థానంలో ఎంపీ ఎన్నికల్లో 14 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతైనాయి. అతి సున్నితమైన సమస్య నిరుద్యోగ సమస్య. దీన్ని రెచ్చగొట్టాలి, పుండె మీద కారం చల్లాలి, ప్రయత్నం చేయాలి అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కొంతమంది పాపం అశోక్ లాంటి వాళ్ళు ఏంటంటే అటు ఇటు కాంగ్రెస్ అంటాడు 5,000 కిలోమీటర్లు అంటాడు. తెలంగాణ మొత్తం కలిపితేనే నువ్వు ఈ దరిగిపోయిన 300 కిలోమీటర్లు, ఆ దరిగిపోయిన 300 కిలోమీటర్లు, ఇటు అషరాపేట దాకపోయినా 300, అలంపూర్ పోయినా 200 కిలోమీటర్లే కర్నూలు, ఇటు నువ్వు ఆదిలాబాద్ పోయినా 350 కిలోమీటర్లు. మరి ఆయన ఎక్కడెక్కడ బర్రెలెక్కకు ప్రచారం చేసిండు, బర్రెలెక్కను మరి గెలిపిలేకపోయిండు. ఆయన మరి ఎల్బీ నగర్లో సుధీర్ రెడ్డికి ప్రచారం చేసిండు.
ఆ ఫోటోలు ఉన్నాయి మా దగ్గర, అవన్నీ ఉన్నాయి. పోయి ఆడ కొంతమంది కండవాలు కప్పించి ఆయన కండవ కప్పుకొని పక్కన పెట్టి ఆ బేరం చేసిండు, అది బాగానే ఉంది. రెండు వైపులు లాభం పడతాడు. ప్లస్ ఎన్నికల్లో పోటీ చేసిండు, 10 రోజులు దీక్ష చేసిండు. ఎందుకు చేసిండు అర్థం కాదు. అకస్మాత్తు నాయకుడు అయిపోయాడు, ఆయన కృత్రిమ ఉద్యమ నాయకుడు అయిపోయాడు. ఇందులో దొరబడి ఇటు కోచింగ్ సెంటర్ నడవాలా, ఆయన తెలంగాణ ఉద్యమ చరిత్ర 150 మార్కులు ఉంటుంది, అది 25,000 ఫీజు ఎంతో అట. ఒక అభ్యర్థి చేస్తే 25,000 అట ఏదో మొత్తానికి, ఆన్లైన్ ఆఫ్లైన్. తర్వాత ఈయన మన అవసరం అయితే బయట కూడా చెప్పుకుంటాడు. ఇటు అన్ని రకాలుగా ఆయన స్వార్థం అయింది. ఈ డేట్లు ఇచ్చిందే మళ్ళీ ఆయన. ఈ డేట్లు చెప్పి ఈ రోజు బాగుంటుందని కొంత సూచనలు చేస్తారు. ఒక టీఎస్పీఎస్సీ వాళ్ళు ఏంటంటే ఏమన్నా ఉన్నాయా అని కూడా అవగాహన చేసుకుంటారు. అయితే ఇక్కడ నేనేందంటే ఎల్లుండి పరీక్ష ఉన్నది. దాదాపు అందరు కూడా దాదాపు మెజారిటీ అభ్యర్థులందరూ కూడా వాళ్ళు రాయటానికి సిద్ధపడుతున్నారు. సరే చెల్లి మరి రాస్తుంది కానీ పాపం ఆమె వేరే వాళ్ళ తరఫున కొట్లాడుతుంది. ఆమె లీడర్ కూడా ఉంది, లీడర్ క్వాలిటీ. రేపు ఉపాధ్యాయ సంఘాల్లో రాయాలా మిగతా వాళ్ళ గురించి ఆగమ్మ, మిగతా వాళ్ళ గురించి పోరాటం చేస్తాను. తను చదువుకుంటూ మిగతా వాళ్ళ గురించి పోరాటం చేస్తాను. మంచిది. నేనేమన్నా చెడ్డదన్నా? నేను చెడ్డదానలే, నేను చెడ్డదానం అనలేదమ్మా. నువ్వు చదువుకుంటూ వేరే వాళ్ళ కోసం పోరాటం త్యాగం చేస్తుంది. ఇవాళ ఏమా ఈ కూర్చుంటే 2 రోజులు ఈ ఎల్లుండి కదా ఎగ్జామ్. ఈ పాపం కొన్ని మార్కులు కూడా అవధానంగా వచ్చేది, ఒకవేళ ఏదైనా మిస్ అయినా కానీ ఈ సమయంలో వచ్చేది. కానీ ఆమె తెలియగలదు కాబట్టి అమ్మాయి మంచిగా రేపు ఎగ్జామ్ పెట్టుకుని తెలియగలదు కాబట్టి ఆమెకేం దగ్గర తెలియగల అమ్మాయి కాబట్టి అమ్మాయి ఇక్కడికి వచ్చింది కాబట్టి. ఎక్కడ ఉంటామో ఉస్మానియా ఉండేది, ఉస్మానియా లేడీస్ హాస్టల్ నుంచి వచ్చింది ఇక్కడికి. అంతే 1.5 గంటల ప్రయాణం కారు వచ్చింది అమ్మాయి. మంచిగా రేపు ఉద్యోగం సాధించి సంతోషం. నేనే ఫస్ట్ పోయి బొకేస్తా ఒక్కసారి మనం ఇప్పుడు అయితే ఈ విధంగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పెట్టినాం. ప్రిలిమ్స్ పెట్టి ఏమన్నా లోపాలు ఉన్నాయా? కేసీఆర్ ప్రభుత్వం ఒకసారి పెడితేనేమో లీకు, రెండోసారి పెడితేనేమో అందులో నోటిఫికేషన్లో పెట్టిన విధంగా భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల, బయోమెట్రిక్ విధానాన్ని పాటించకపోవడం వల్ల ప్రశాంత్ అనేటువంటి తమ్ముడు బాధపడి బలమూరు వెంకట విద్యార్థి నాయకుడి దగ్గరకు వచ్చిండు. కోచింగ్ సెంటర్ అశోక్ దగ్గర పోలే. ఇప్పుడు విద్యార్థి నాయకుల దగ్గరకు వస్తారు, నిరుద్యోగులు విద్యార్థి సంఘాల దగ్గరకు వస్తారు. వచ్చి సహాయం కోరిండు. ఎందుకంటే ఒక నిరుద్యోగి ఏం చేయలేడు కదా, వానికి ఆర్థిక పరం ఉండదు, తినడానికే తిండదు. కాబట్టి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బలమూరు దగ్గర కొంతమంది వస్తే రండి నేను సహకరిస్తాను, ఆ లాయర్ని కూడా ఉచితంగా మాట్లాడు, కరుణాకర్ రెడ్డి ఎవరు ఆయనతో ఉచితంగా కేసు వేయించారు. ఆయన కూడా డబ్బులు కూడా ఏమీలే, ఏదో ఖర్చులు మా నార్మల్ ఖర్చులు ఇచ్చారు ఆయనకి, ఏదో మామూలు ఖర్చులు ఇచ్చారు ఆయనకి. అట్లా విద్యార్థి సంఘాలు అనేవాళ్ళు నిరుద్యోగుల కోసం వాళ్ళ కోసం పనిచేస్తుంటారు, సంతోషం. అయితే ఆ విధంగా హైకోర్టు ఏం చేసింది, కోర్టుకు పోయింది. కోర్టు కూడా వీళ్ళ వాదనలు ఏకీభవించింది. ఏకీభవించి ఏం చేసింది, ఈ ఎగ్జామ్ పెట్టండి మళ్ళా అన్నది. ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి కదా, మరి పంతానికి పోయింది. పంతానికి పోయి సుప్రీంకోర్టుకు పోయి అప్పీల్ చేసుకుంది. సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టుకు పోయి అప్పీల్ చేసుకుంటే ఇంకో కొత్త నోటిఫికేషన్ అయితే కాదు, కోర్టులో ఉన్నంత వరకు పంచాయతీ. ఇటు తెలంగాణ నిరుద్యోగుల్ని గ్రూప్ 1 అధికారులుగా మనం చూడలేము. రకరకాల సమస్యలతో ఉన్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందంటే కొన్ని పోస్టులు 60 పోస్టులు పెంచేసి సుప్రీంకోర్టులో ఉన్న పిటిషన్ ఉపసంహరించుకొని మళ్ళీ మేము ఇస్తున్నాం అని చెప్పి దరఖాస్తు చేసుకోమని దరఖాస్తు చేసేసింది. ఇక అంతటితో అది అయిపోయింది. ప్రిలిమ్స్ విజయవంతంగా అయింది. 30,000 మంది క్వాలిఫై అయ్యారు. ఇక అందులో 1:100 అనేది పాపం వాళ్ళు అడుగుతున్నారు. అది న్యాయం ఉంది, కానీ అది ఎప్పుడు అడగాలంటే అది ఎప్పుడు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కన్నా ముందు ఈ డిమాండ్లు ఏమైనట్లయితే అదే బట్టి విక్రమార్క గారు అన్నారు కాబట్టి నన్ను మాట్లాడండి. బట్టి విక్రమార్క గారు అన్నారు కాబట్టి 1:100 పెడతారా లేదా అని చెప్పేసి అప్పుడు కనుక ఆ డిమాండ్ వచ్చినట్లయితే తప్పకుండా 1:100 200 పెట్టేవాళ్ళు ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ఆ రోజు మేము పోయినప్పుడు 1:100 ఏంది 200 పెడదాం మనకేంది సమస్య అన్నాడు. అయితే ఇప్పుడే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మొదటికి వచ్చింది కథ. ఏదో ఆ గ్రూప్ 1 సుప్రీంకోర్టు దాకా పోయిందో ఇక మళ్ళీ కథ మొదలు పెట్టారు. దీన్ని ఎగ్జామ్ కొంతమంది ఏంటంటే ఈ ఎగ్జామ్ జరగనియద్దు, ఎందుకంటే వాడి చేతిలో వీడి చేతిలో రాత్రిపూట కలిసి ఆడగలిసి ఈడగలిసి కొంతమంది ఏముంది పెడితే ఎగ్జామ్ రాద్దాం, రాకపోతే బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చే ఏదో ఒకటి ఉంటుంది కదా తాయిలాలు పుచ్చుకుందాం, నిరుద్యోగులు డైవర్ట్ చేద్దాం అనే పనులు కొంతమంది ఉన్నారు. అయితే ఈ ఎగ్జామ్ 1:100 తీసుకుంటే 1:50 అని చెప్పేసి తర్వాత 29 అని చెప్పేసి అన్ని వర్గాలకి లాభం జరిగేగా ర్యాండమ్లా కాకుండా గతంలా కాకుండా 50-50-50 అన్ని వర్గాల వాళ్ళకి అవకాశం వచ్చే విధంగా జీవో 29 సవరించేసి ఈ పరీక్షను ఎట్నో విజయవంతంగా పూర్తి చేసి మెయిన్స్ పెట్టాలని చెప్పి
రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది. ఓకే 1:100 అంటారు. అయితే 1:100కి దానికి శాస్త్రీయ భద్రత 1:100 గురించి మళ్ళీ వద్దాం. అన్ని 1:100 గురించి మళ్ళీ చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు అశోక్ సార్ గారు అదేవిధంగా మన రాజారాం గారు ఆన్లైన్లో ఉన్నారు కాబట్టి ఒకసారి ముందుగా మీరు ఎందుకంటే ఎలిగేషన్ చేశారు కాబట్టి అశోక్ గారి మీద, అశోక్ గారితో ఒకసారి తీసుకున్న తర్వాత రాజారాం గారి దగ్గరికి వెళ్దాం. అశోక్ గారు, హలో అశోక్ గారు వినపడుతుందా? నమస్కారం సార్. నమస్కారం.